కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. తెనాలి మండలం అంగలగుదురు జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి మనోహర్కు ఘన స్వాగతం లభించింది. ఎన్సీసీ విద్యార్థులు మంత్రిని తోడ్కొని హై స్కూల్ లోపలికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా 38.68 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన కెమిస్ట్రీ ల్యాబ్ను, లైబ్రరీతో పాటు నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రతి విద్యార్థి దగ్గరకు వెళ్ళి కెమిస్ట్రీ ల్యాబ్ మీకు ఎలా ఉపయోగపడుతుంది, అందులో విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తెలియజేసిన వివరణ చూసి సంతృప్తి చెందారు మంత్రి మనోహర్. ఈ సందర్భంగా విద్యార్థులతోనూ అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులతోనూ మంత్రి మాట్లాడుతూ పేరెంట్స్, స్టూడెంట్స్తో కలిపి ఏర్పాటు చేసిన ఈ సమావేశం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హై స్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మనోహర్ ఈ కార్యక్రమం యొక్క ప్రయోజనాలను వివరించారు. అనంతరం విద్యార్థుల చేత మాట్లాడించారు. తల్లిదండ్రులతో మాట్లాడిస్తూ హై స్కూల్లో ప్రభుత్వ పరంగా ఇంకా ఏమైనా మెరుగైన సేవలు అందించాలా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. రైతులు పండించిన బీపీటీ బియ్యాన్ని మధ్యాహ్న భోజనం కింద విద్యార్థులకు అందిస్తున్నామని, ఆ బియ్యంతో చేసిన భోజనాన్ని తినడం సంతోషంగా ఉందన్నారు మంత్రి మనోహర్. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, డిఈఓ రేణుక, డిడిఓ కుసుమ శ్రీదేవి, సమగ్ర శిక్షణ పిఎంసి పద్మావతి, గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి, నాగభూషణంతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. This is bigger. Okay. Please stand. Please stand. This is for burner. What do you use it for? ఇది హీట్ చేసుకోవడానికి. ఇది ఫైర్ వస్తుంది దీంట్లో నుంచి. అవునా? ఎప్పుడు వాడేవు నువ్వు అది? ఇంకా వాడలేదు. వెరీ గుడ్. ఇవాళ కదా ఇనాగ్రేషన్. బాగా చేయాలి. వెరీ గుడ్. బాగా చేయాలి. మీరందరూ మంచి ఎక్స్పెక్టేషన్తో ఉన్నారా? దీనికోసం ఎదురు చూస్తున్నారా? కెమికల్ ల్యాబ్ ఫిజికల్గా మన అందరం ఎక్స్పెరిమెంట్ చేయాలని. వెరీ గుడ్. ఏం అవ్వాలనుకుంటున్నావు లైఫ్లో? ఏం ఇంజనీర్ అవ్వాలి? వెరీ గుడ్. ఇండియాలోనే ఉండు. ఆల్ ది బెస్ట్. ఏం పేరమ్మా? బాలశెట్టి వెంకట వైష్ణవి. గాడ్ బ్లెస్ యూ. క్రికెట్ పిచ్ పర్లేదు, ఎక్కడో చోట మీరు అద్దాలు పాల్గొట్టకుండా ఆడుకోవచ్చు, అలర్ చేయకుండా. ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా, ఎక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు క్రికెట్ కిట్ ఉంటే. ఓకే, నేను మీ అందరికీ ఒక క్రికెట్ కిట్ ఇప్పిస్తాను. ఓకేనా? జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. గుడ్. మిగతా అన్నీ ఉన్నాయి, ఎక్విప్మెంట్ అంతా ఆడతారా? క్రికెట్ కిట్ ఒకటే లేదు. ఓకే, రైట్. ఆ బాల్స్ కాదు, టెన్నిస్ బాల్స్ ఆడండి. మనకున్న వనరుల్ని బెస్ట్ గవర్నమెంట్ ప్రభుత్వ బడిని మనం ఉపయోగించుకోవాలి. అది చేత కాక డబ్బులు పోసి అనవసరంగా తీసుకెళ్ళి ఎక్కడెక్కడో ప్రైవేట్ కాన్వెంట్లో చదివించుకుంటున్నారు. ఆ డబ్బులు దాచిపెట్టుకొని వాళ్ళ భవిష్యత్తు కోసం ఉపయోగించుకోవాలి. ఎందుకు అలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నా పిల్లలైతే చాలా బాగా చదువుతున్నారు. నా మీద ప్రభుత్వ పాఠశాలల మీద నాకు వెరీ గుడ్. ఇంకా మనం ఇక్కడ ఇంకా మెరుగుపరచాల్సింది ఏముంది ఇంకా మన స్కూల్లో? భోజనం ఎట్లా ఉంది మధ్యాహ్నం? దానివల్ల కొంచెం పిల్లలకి దుంప అవి కొంచెం ఇబ్బంది అవుతున్నాయి అంటున్నారు సార్. అంత నుంచి అంతా బాగానే ఉంటుంది. వస్తున్నారు కొంచెం వాటి వల్ల ఇబ్బంది. తగ్గిస్తే బెటరా? ఇంకా అంతమించి దాని బదులు వేరే కూరగాయలు ఏమైనా వాడాలి? ఆ కూరలు ఎక్కువ పెడితే మంచిది. ఓకే, మీరేం చెప్తారమ్మా?
బాగా చదువుతుందా? వెరీ గుడ్. టీచర్లు అందరూ చాలా బాగా చెప్తారమ్మా. బాగా చెప్తారు సార్. మంచి స్కూల్ ఇది కదా, చాలా సంతోషం. ఇక్కడ ఉంటున్నాము. టీచర్ గారు కూడా చందోలో చెప్పారు. బాగా చదువుతారు సార్. మా పాప కూడా అక్కడ చదువుకొని నేను ఇక్కడే చదువుకుంటాను. అవునా? ఏ క్లాస్ మీ అమ్మాయి? 8వ క్లాస్ సార్. వెరీ గుడ్. వీళ్ళందరూ అంత జాగ్రత్త చెప్తున్నారు కాబట్టి అందరికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. ఎవరు కూడా కోరుకోవడం లేదు ఇక్కడ వెళ్ళాలని. పిల్లల్ని టీచర్స్ కూడా బాగా చూస్తారు సార్, అందుకు ఆశపడుతున్నారు బాగా. వెరీ గుడ్, వెరీ గుడ్. మధ్యాహ్నం భోజనం అట్లా ఉంది? బాగుందా? అందరూ బాగా హ్యాపీగా ఉన్నారా? వెరీ గుడ్. షీ హ్యాస్ అ పాయింట్. ఎంత టైం పడుతుంది మీకు ఈ శిక్షణ ఇవ్వడం? 40 రోజులా 30 రోజులా అమ్మా? పికప్ అయిపోతారా? కాన్ఫిడెంటా మీరు ఇవన్నీ చేయగలుగుతారా? ఎంత టైం పట్టింది? ఇన్వాల్వ్ అవ్వండి. పిల్లలు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి వీకెండ్స్ సాటర్డే సండే పంపించండి. అట్లా ఏమన్నా డిస్ట్రిక్ట్ లెవెల్లోనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. బుక్స్ అంటే నేను ఒక హిందూ న్యూస్ పేపర్ది ఎవ్రీ సాటర్డే యంగ్ మైండ్స్ అని సైన్స్ పీరియాడికల్ ఉంటుంది. దాని సబ్స్క్రిప్షన్ నేను కడతాను. చాలా బాగుంటుంది. అది అదొకటి ఇద్దాం. బుక్స్ కూడా కొన్ని ఇద్దాం. మనం బుక్స్ కూడా ఇద్దాం. తప్పకుండా. ప్రాథమిక నైపుణ్యాలు పటిష్టంగా లేకపోతే సర్వే నిర్వహించింది సార్. ఈ సర్వేలో తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్లో సార్ మినిమం బేసిక్స్ స్థాయి నిర్ధారించడం సార్. ఆ స్థాయి నిర్ధారించిన తర్వాత సార్ 100 రోజులు ప్రణాళిక చేపట్టింది. అది 75 days సార్. పిల్లలు యాక్టివిటీస్ చేయమంటే ఇంటి దగ్గర మట్టి ఉంటుంది సార్. వాళ్ళు కాస్త తెచ్చుకొని నేను ఊరికనే అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఉంటున్నాను. వాళ్ళే తయారు చేస్తున్నారు. ఫోటోగ్రాఫర్ అవుతావా? దట్స్ నైస్. గుడ్ గుడ్. చాలా సంతోషం. ఆయనదివే కలిపి తీసేది ఉంది సరదాగా పాపం. గుడ్. దేనికి వాడతాము మనం బేసికల్గా? అవునమ్మా. అంటే దేనికి? టు బిల్డ్ అవర్ మైండ్ ఇంటూ సైన్స్ అండ్ టెక్నాలజీ కదా. మీకు హెల్ప్ అవుతుందా? మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారా కొన్ని అంశాలపైన దానివల్ల? గుడ్. ఏం చదువుతున్నావు నువ్వు? 10th. ఏమవుతావు నెక్స్ట్? CEO. దేనికి? ఆ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత కొంతమంది పేదవాళ్ళు ఇంటికి నా కాళ్ళ మీద సొంతంగా డబ్బులు సంపాదించుకొని కొంతమంది పేదవాళ్ళు ఉంటారు సార్. వాళ్ళకి కొన్ని హాస్టల్స్ లాంటివి అవి కట్టి వాళ్ళకి కాస్త ఉపయోగపడేట్టుగా చేయడానికి కోసం నా ఎఫర్ట్స్ నేను పెట్టి చదువుకొని పైకి వెళ్ళాలని చెప్పి CEO అయిన తర్వాత అందరికీ ఇంకొంతమందికి హెల్ప్ చేయాలని 10 మందికి ఆధారం. ఎక్కడ ఉంటావు నువ్వు? పైపుల్ షాప్ అటు సైడ్, రోడ్కి అటు సైడ్. ఇటు సైడేనా? ఏం చేస్తుంటారు మీ తల్లిదండ్రులు? ఫార్మరా? కౌలా సొంతంగా ఉందా పొలం? ఎన్ని ఎకరాలు చేస్తారు మీ నాన్న? ఎన్ని ఎకరాలు చేస్తారు కౌలు? ఎకరాలని చెప్పండి సార్. ఎవరిని పిలిచారంటే అచ్చా, పనికి వెళ్తారు? పొలం పనికి వెళ్తారా? ఓకే. ఇప్పుడు నువ్వు వెరీ నువ్వు అంటే 10th తర్వాత ఏం చేయాలనేది నువ్వు ఇప్పటి నుంచే కొంచెం ఆలోచించుకో. ఓకేనా? CEO అనేది ఇంకా మెనీ లేయర్స్ ఇంకా మనం ఎదగాలి. ఓకేనా? ఫస్ట్ మనం 10th తర్వాత మనం ఇంటర్మీడియట్లో ఏం కోర్స్ తీసుకుందాం, అక్కడి నుంచి పికప్ అయ్యి మనం గ్రాడ్యుయేషన్ ఏం చేద్దాం అనే దానిపైన కొంచెం ఇప్పటి నుంచే ఫోకస్ చేసుకున్నాం అనుకో, మళ్ళీ అటు ఇటు షిఫ్ట్ కాకుండా ఒక లైన్లో వెళ్తాం. ఓకేనా? ఇది అందరికి ఇచ్చారా చూసుకోమని? అయ్యి ఇచ్చారా? వెరీ గుడ్. హౌ ద కార్నియా ఇస్ అండ్ హౌ it reflects. Very good. All the best. All the best. Bye, ma'am.
ఐడి కార్డ్స్ కూడా తయారు చేసుకోవడం జరిగింది సార్. పాఠశాల ఎడ్యుకేషన్ కోసం విద్యార్థులు ప్రౌడ్గా ఫీల్ అయ్యే విధంగా ఐడి కార్డుని ధరించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది సార్. ఈ మెగా పీటీఎంలో దీన్ని ఆవిష్కరించి మీ ద్వారా విద్యార్థులకి అందజేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు వసుంధర అండి. నాకు 2 పాపలు. పెద్ద పాప పేరు నిమిష, 10th క్లాస్ చదువుతుంది. చిన్న పాప పేరు లహరి, 7th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుతుంది. మన గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉండడం అనేది చాలా అద్భుతమైన విషయం. నాకెంతో ఆసక్తికరంగా ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ అంటే. ఎందుకంటే నేను కూడా ఇదివరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. అప్పట్లోనే గవర్నమెంట్ స్కూల్ ఉపాధ్యాయులు అనేవాళ్ళు టీచర్స్ పిల్లల్ని బాగా పట్టించుకొని చదువులు చెప్పి బాగా క్రమశిక్షణలో ఉంచేవాళ్ళు. అలాగే ఇప్పుడు మన స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ మన పిల్లలని వాళ్ళ పిల్లలుగా భావించి వాళ్ళకి ఎంతో ఉపయోగకరమైన విద్యను చాలా క్రమశిక్షణతో అందిస్తున్నారు. అది ఎలా అర్థమవుతుందంటే మన పిల్లల మార్క్స్ని బట్టి, మనం చూసే విధానాన్ని బట్టి మన పిల్లలు ఎలా చదువుతున్నారు, ఇలా మధ్య మధ్యలో పేరెంట్స్ మీటింగ్కి రావటం వల్ల మన పిల్లలకి ఎలా మార్క్స్ వస్తున్నాయి, ఎలా చదువుతున్నారు. ఇంటగ్రేటెడ్ డాష్బోర్డ్ అదేవిధంగా యాప్ కూడా తయారు చేసి ఇప్పుడు అమలు చేయడం జరుగుతున్నది. ఇప్పుడు రీసెంట్గా ప్రైమరీ స్కూల్ పిల్లల కోసం నైపుణ్ ఆంధ్ర అని ఒక FLN ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ యాప్ డెవలప్ చేసి దాంట్లోనే ప్రైమరీ స్కూల్ పిల్లలకు వారికి ఒక రీడింగ్, రైటింగ్ విత్ అండర్స్టాండింగ్ స్కిల్స్ని ఇప్పుడు టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే మన జిల్లాలో చూస్తే ఒక 60% దాకా కంప్లీట్ అయి ఉంది. అది కూడా అక్కడ ఉన్న స్కూల్స్ టీచర్స్లా కాకుండా బయట నుంచి డైల్ స్టూడెంట్స్ అదేవిధంగా CRPs ద్వారా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ ద్వారా చేయించడం జరిగింది. ఆ ఒక రిజల్ట్ని కూడా ఈరోజు అందరు పేరెంట్స్ కూడా మనం చెప్తున్నాము. అదేవిధంగా పిల్లలకు కావాల్సిన అన్ని ఫ్రీ బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, వారికి షూస్, ఇవి అన్నీ కూడా మన గవర్నమెంట్ నుంచి గుడ్ క్వాలిటీ ఐటమ్స్ ఇవ్వడం జరుగుతున్నది. పిల్లల ఒక లెర్నింగ్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి డిజిటల్ లిటరసీ, డిజిటల్ బోర్డ్స్ ద్వారా మీ అందరికీ కూడా ఎడ్యుకేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ మీకు మీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని కూడా ఇంప్రూవ్ చేయాలి అని స్పోర్ట్స్ కిట్స్ ఇప్పుడు కొత్తగా ఇస్తున్నారు. Send your children to private schools. It is waste money. Then government schools are best. Thank you all for coming. Come here. Stand up. Stand up. Stand up. Stand up. There you go. Very good. Say bye to everyone. Right. Look, Selfie girl is giving you a bouquet. Take a bouquet. You spoke very well. God bless you. God bless. పేరెంట్ టీచర్ మీటింగ్ అనగానే పిల్లలకి యూజువల్గా కూడా భయం ఉంటుంది. ఎందుకంటే మార్క్స్ వస్తాయి కదా ఇంట్లో, అప్పుడు వాళ్ళు ఇప్పటివరకు చదివారా, యాక్షన్ చేశారా అనేది బయటపడుతుంది కాబట్టి వాళ్ళు కాస్త భయంతో ఉంటారు. కానీ ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది స్టూడెంట్కి ఎట్లా అయితే పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక రిజల్ట్, టీచర్కి కూడా అలానే రిజల్ట్. సో ఆ రోజు మనకు అర్థమవుతుంది టీచర్ చెప్పేది పిల్లవాడికి ఎంత అర్థమవుతుంది, ఎంత వాడితో హీ కెన్ తనొక్కడే అర్థం చేసుకుని ఎగ్జామ్లో ఎంత ప్రొడ్యూస్ చేశారని చెప్పి. అయితే ఈ పేరెంట్ టీచర్ మీటింగ్కి యూజువల్గా మదర్సే ఎక్కువ వస్తారు. ఇది ఒకటి మనం మార్చుకోవాలి. ఎందుకంటే ఇంట్లో మదర్ అంటే మనకి ఇష్టం అండ్ మదర్ దగ్గర మనం కొంచెం చిలిపిగా ప్రవర్తించగలం. నానంటే మాత్రం భయం ఉంటుంది. సో నాన్న కనుక వచ్చి నువ్వు ఇది సరిగ్గా చేయలేదు, నెక్స్ట్ మీటింగ్కి నువ్వు సరిగ్గా చేయకపోతే నేను రాను అంటే మాత్రం పిల్లల్లో బిహేవియరల్ చేంజ్ తప్పకుండా వస్తుంది. సో ఇంట్లో క్యారియర్ తెచ్చుకోవడం అవసరం లేకుండా ఫుడ్ బాగానే ఉంటుంది. అందరితో పాటు కలిసి ఇక్కడ కింద ఎక్కడ కూర్చుని తింటారు మీరు? ప్లేట్స్ అంతా మీకు ఇస్తారా అమ్మా? కింద అక్కడ కూర్చుని తింటారా? ఎవరు ప్లేట్స్ వాళ్ళు తెచ్చుకుంటారా? మీ బ్యాగ్లో ఉంటాయా ప్లేట్స్? పేరెంట్స్ అందరు ఎట్లా ఉంది భోజనం?
బాగానే ఉందా? ఇదివరలాగా టిఫిన్ క్యారేజ్ తెస్తున్నారా, తగ్గిందా? మధ్యాహ్నం భోజనం ఇంప్రూవ్ అయిందా ఇదివరకన్నా? పిల్లలు ఎక్కువ తింటున్నారా? తెనాల నుంచి ఇక్కడికి వస్తున్నావా? అవునా? తెనాలు ఎక్కడ ఉంటారు? ముత్తం సైడ్ పాలెంలోనా? వెరీ గుడ్. మమ్మీ ఏం చేస్తుందా తెనాల్లో? ఎక్కడ? స్పిన్నింగ్ మిల్లో చేస్తారా? వర్క్ ఉందా ఎవ్రీడే అక్కడ? డైలీ వెళ్ళి వస్తూ ఉంటారా? ఎట్లా వెళ్తారు? అంటే ఇంకా ఎక్కువ మంది తెలియాలంటారా మీరు? ఇన్ఫర్మేషన్ తెలియదని. ఎగ్ 2 times a week డైలీ కదా? క్వాలిటీ బాగానే ఉంటుందా? డియో గారు, ఎగ్ కూడా అక్షయ పాత్రేనా లేకపోతే ఎగ్ కూడా అక్షయ పాత్రేనా? భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఇంకా మనం అధిగమించి ముందుకెళ్ళే విధంగా మనం వెళ్ళగలుగుతాం. ఈరోజు జపాన్ లాంటి దేశాన్ని కూడా మనం దాటాం. అది ఎంత గొప్ప విషయం మీరు గుర్తించాలి. ఎక్కడో ఉన్న భారతదేశం ఈరోజు ప్రపంచంలో 4వ స్థానానికి మనం ఎదగలిగాం. ఇంకా ముందుకెళ్లాల్సిన అవకాశాలు మనకు ఉన్నాయి. అది కేవలం మన విద్య వల్లనే, మనం కష్టపడే మనస్తత్వం వల్లనే. మనల్ని ఇంత దూరం జాగ్రత్తగా కాపాడి ప్రతిరోజు వాళ్ళ కోసం కూడా వాళ్ళు ఆలోచించకుండా నడిపించిన మన తల్లిదండ్రులకి సమానంగా మన ఉపాధ్యాయులు. టీచర్ లేనిదే అసలు మనకి ప్రపంచమే లేదు. టీచర్ లేనిదే మనకి అసలు నాలెడ్జే లేదు. టీచర్ లేనిదే మనకి ఈరోజు ఉన్న వాల్యూస్ కూడా లేవు. కాబట్టి మీరందరూ కూడా నమస్కరించి ప్రతిరోజు మనకి ఎవరైతే కష్టపడి స్వార్థం లేకుండా మనకి పాఠశాలలో నేర్పిస్తున్నారో మన ఉపాధ్యాయులు మీరు గౌరవించండి. ఏ విధంగా మీకోసం సమాజంలో మీకు భద్రత కల్పించి ప్రతి క్షణం మన భవిష్యత్తు ఏంటని ఆలోచించే మన యంత్రాంగం, మన అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి గురించి కూడా మీరు తెలుసుకుని గౌరవించండి. మీకు ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో గతంలో జరిగిన పొరపాట్లు ఇంకోసారి జరగకుండా మీరు కూడా డ్రగ్స్కి దూరంగా ఉండే విధంగా ఎక్కడ ఎటువంటి సమాచారం వచ్చినా మన గ్రామ సచివాలయం సిబ్బందిని అందుకని రమ్మన్నాను ఇందాక, వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ప్రతి గ్రామంలో ఈ రోజున మనకి దాదాపు 12 నుంచి 14 మంది గ్రామ సచివాలయ సిబ్బంది ఉంటారు. పిల్లల కోసం ప్రత్యేకంగా చైల్డ్ మ్యారేజెస్ని మనం ఏ విధంగా వ్యతిరేకించాలి, మీ ఆరోగ్యం ఎట్లా ఉన్నాయి, మీ ఆరోగ్యం ఎట్లా ఉంది, ఇక్కడ మనకు ఉన్న డాక్టర్లు ఎక్కడ అందుబాటులో ఉంటారు, మన పోలీస్ స్టేషన్ ఎక్కడ, సంబంధించిన ఎస్ఐ ఎవరు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరు, డిఎస్పీ ఎవరు, వాళ్ళ ఫోన్ నంబర్లు ఏంటి అనే విషయం మీకు ఎప్పటికప్పుడు తెలిసి ఉండాలి. మీరు కూడా రాసుకోవాలి. వాటిని చెప్పలేము ఏ సందర్భంలో మీకు ఏ అవకాశం దొరుకుతుందో, ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఆ విధంగా ఒక పోలీస్ అధికారికి ఫోన్ చేయాలనుకున్నా కూడా ధైర్యంగా ఫోన్ చేసుకునే విధంగా మీరు నంబర్ పెట్టుకోవాలి. నిజంగా నేను మంత్రి లోకేష్ గారిని అభినందిస్తున్నా ఈ సందర్భంగా. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇట్లా ఏర్పాటు చేసి ఇది 2వసారి ఒకే సంవత్సరంలో ప్రజలకి, పేరెంట్స్కి, పిల్లలకి ఒక అద్భుతమైన వేదిక కల్పించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మధ్యాహ్న భోజనం పథకం గురించి చెప్పాలి మీకు ఈ సందర్భంగా. గతంలో మీరందరూ కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అనేక ప్రాంతాల్లో ప్రతిరోజు పత్రికల్లో ఎక్కడ చూసినా రకరకాల వార్తలు వచ్చాయి. అందులో సంస్కరణ తీసుకొచ్చింది మా పౌర సరఫరాల శాఖ నుంచి. ప్రత్యేకంగా మన రైతులు రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, నెల్లూరు జిల్లా, అన్నమయ్య జిల్లా ఈ రైతులందరూ కూడా ఎవరైతే బీపీటీ రైస్ పండిస్తారో కష్టపడి వాళ్ళు దాదాపు 5-6 నెలలు వాళ్ళ బిడ్డల్లాగా చూసుకుని ఆ ధాన్యాన్ని మనకు అమ్మినప్పుడు ఆ ధాన్యాన్ని నుంచి రైస్గా మార్చి మీకోసం మధ్యాహ్న భోజనం పథకం కింద ప్రత్యేకంగా మీకు 25 కిలోల బస్తాల్లో ప్రతి స్కూల్లో కూడా ఈ సంవత్సరం నుంచి, ఈ విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేసాం. ఈ మధ్యాహ్న భోజనం పథకంలో ఈ రోజున బీపీటీ ఫైన్ రైస్ ఇస్తున్నాం మన బిడ్డలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా. స్కాన్ చేస్తే ఎవరు పండించారు ఈ బియ్యాన్ని అనే కూడా ఆ వివరాలు దాంట్లో ఉంటాయి. ఆ రైతు పేరు ఉంటుంది, ఏ ప్రాంతం నుంచి వచ్చిందని కూడా ఉంటుంది, ఏ రైతు సహాయ కేంద్రాల నుంచి మేము కొనుగోలు చేసాం అనే విషయం కూడా దాంట్లో ఉంటుంది. ఎందుకంటే మనందరం కూడా మనస్ఫూర్తిగా మన రైతాంగాన్ని అభినందించాలి. వాళ్ళు కష్టపడి ఎక్కువ ధరకు వచ్చేదాన్ని కూడా మనం మానుకొని ప్రభుత్వం ద్వారా మన బిడ్డలకి మనం ఈ విధంగా అందిస్తామంటే దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మన ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం కింద
మన రైతాంగం మన కోసం నిలబడింది, మీ అందరి కోసం నిలబడింది, మన భవిష్యత్తు కోసం నిలబడిందని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను. ఇది మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, అందరం కలిసికట్టుగా చేసుకుందాం, రాజకీయాలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా మనం చేసుకుందాం. ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరి కృషి ఎంతో అవసరం. మన బిడ్డలకి మనం ఆదర్శవంతంగా నిలబడాలి, మన బిడ్డల్లో కొత్త ఆలోచన తీసుకురావాలి. ఇంకా మనం పాత రోజుల్లో పాత పద్ధతుల్లో మన ఇంటికే మనం పరిమితం అవుదాం, దాని గురించే మనం మాట్లాడుకుందాం, మన కులం గురించే మనం మాట్లాడుకుందాం, మన పార్టీ గురించే మనం మాట్లాడుకుందాం అంటే మన భవిష్యత్తు ఉండదు. వర్తమాన రోజుల్లో వర్తమాన ఆలోచనతోటి ప్రతి ఒక్కరూ కోరుకునేది ఈ రోజున అభివృద్ధి. తెనాలి మండలం, తెనాలి పట్టణం కలిపి మనకి 97 పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి. 97 పాఠశాలలో 9,800 బిడ్డలు చదువుకుంటున్నారు. ఆ సంఖ్య ఇంకా పెరిగే విధంగా మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే, ఒక స్థానిక శాసనసభ్యుడిగా, ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఈరోజు నేను బాధ్యత తీసుకున్నాక నేను నమ్మింది కూడా, నేను ఇచ్చిన మాట కూడా, ఈ సంవత్సర కాలం అన్నిటికన్నా ముందుగా నేను ప్రాధాన్యత ఇచ్చేది మన పాఠశాలల కోసం. రాష్ట్ర బడ్జెట్లో కూడా ఈ రోజున దాదాపు 46,000 కోట్ల రూపాయలు మనం కేవలం విద్యాశాఖ కోసం మనం ఖర్చు పెడుతున్నాం. ఇది ప్రతి సంవత్సరం మన బిడ్డలకి ఇంకా అద్భుతంగా మనం చదువుకోవాలని కోరుకుంటాం. ఇందాక డిఓ గారు చాలా కరెక్ట్గా చెప్పారు, విలువ లేనిది చదువే లేదని. అది జ్ఞానం, ఆ పరిజ్ఞానం మీరు పెంచుకోవాలంటే విలువలతో పాటు మన కెరియర్ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి. నిర్భయంగా మీరు చెప్పండి, ఈ కార్యక్రమం ద్వారా మనకి ఉపయోగపడుతుంది, మన పాఠశాలలో పిల్లలందరూ కూడా ఎదురు చూస్తున్నారు దీనికోసం అనే విషయం మీరు ప్రస్తావిస్తే 100% మీ అందరం కూడా దానికి కట్టుబడి ఉంటాం. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, ముందుగా మన పాఠశాలను ఇంకా అభివృద్ధి చేసుకుందామని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ కోరుకునేది మన చేతిలో కూడా ఒక ఎలక్ట్రానిక్ గ్యాజెట్ ద్వారా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలని. అటువంటి స్వర్ణయుగం మన చేతుల్లో ఉంది. అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని, ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ త్వరలోనే పూర్తి స్థాయిలో రాబోతుంది. పాఠశాలలో కూడా మనం పూర్తిగా ఆన్లైన్ క్లాసెసే ఉంటాయి రాబోయే రోజుల్లో. మీరందరూ కూడా ఆ ఆలోచనతోటి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ మనం దాచాలనుకున్నా దాచే పరిస్థితి లేదు ఈ రోజున. పాఠశాలలో మనం నేర్పించే విద్య కన్నా ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇమీడియట్గా గూగుల్లో చూసుకుని ఇంకొంచెం కొత్త ఆలోచనలు వస్తాయి వాళ్ళకి, మన పిల్లలకి. ప్రోత్సహించక తప్పదు, కానీ వాళ్ళని సరైన మార్గంలో నడపాలి. ఆ బాధ్యత తల్లిదండ్రులది. ఇంటి దగ్గర మీరు దయచేసి కేవలం టీవీ సీరియల్స్ అటువంటి విషయాలపైన ప్రస్తావించుకొని సమయం వెచ్చించకుండా మీరు కూడా